అసలు పొద్దున్నే ఇలాంటి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనేది ఇవ్వడం చూస్తూ ఉంటాం సార్. ఇది కరెక్టేనా అసలు? అప్పుడు కరెక్ట్ కాదనేది మనం అనుకునేది ఏముంది, పిల్లలందరూ జనగణమన అంటానే 10 మంది పడిపోయింటారు, ఎండలో 5 నిమిషాలు కూడా నిలబడలేకుండా ఉన్నారు. బస్ స్టాప్ ఒక్క బస్ స్టాప్ కూడా నడవలేరు, మెట్లెక్కలేరు, లిఫ్ట్ లేకపోతే అసలు 2వ ఫ్లోర్ అంటే అక్కడే పడిపోతారు. అదే అంటే కొంచెం నడవాలా, కొంచెం పని చేయాలా అంటే అట్టే పడిపోతారు. నాకు ఎప్పుడెప్పుడు ఈ కరెంట్ లేకుండా అవుతుందా, అర్జెంటుగా ఆపరేషన్లు తప్ప. అందరూ నడుస్తా పోతా ఉండి, ఏ వదినా బాగుండావా, ఏమక్క బాగుండావా అని మాట్లాడించుకుంటా హ్యూమన్ రిలేషన్స్ బెటర్ అయ్యి, నడిచి కాళ్ళు బాగుండి, పొల్యూషన్ లేకుండా గాలి బాగుండి అద్భుతాలు జరుగుతాయి. కరోనాలో అదే జరిగింది. ఎవరు బాగున్నాడు కాటికి పక్షులు, చెట్లు, అన్నీ వచ్చి పిచ్చుకలు వచ్చినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు, నడిచినారు, అద్భుతాలు జరిగినాయి, జబ్బులు తగ్గిపోయినాయి. అనవసరంగా జలుబు గిలుపుగా అమ్మ హాస్పిటల్ పోతే కరోనా వస్తుంది అని చెప్పి వీడు గమ్మున ఉన్నాడు, జలుబు అదే పోయింది. అప్పుడు తెలిసింది, ఓహో జలుబు హాస్పిటల్ పోకపోయినా పోతుంది, దగ్గు జ్వరము హాస్పిటల్ పోయింది. అరే మీ బాడీ పెద్ద ల్యాబొరేటరీ అయినా అది ఊరికే గమ్మును రెస్ట్ ఇస్తే రెడీ అయిపోతుంది. చాలా జబ్బులు, కొంతమందికి హాస్పిటల్ అవసరమే, ఏదో సీరియస్ ప్రాబ్లమ్ వాళ్ళు 190 మందికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అందుకే నేచర్ ఏం చేస్తుంది, జ్వరం వస్తే నీకు నోరు చేదు అయిపోతుంది, ఏం తినబుద్ది కాదు. కుక్కలు కూడా చూడండి, జ్వరం వస్తే గమ్మును పడుకుంటాయి, మాంసం వేస్తే కూడా గమ్మును తీసుకు పడుకుంటాయి, మళ్ళీ పోయి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటాయి, రెడీ అవుతాయి, మళ్ళీ తింటాయి. మనం జ్వరం వస్తే ఏం చేస్తామో, డోలో వేసుకొని జ్వరం తగ్గిందా మళ్ళీ బిర్యానీ తిను. వరి నీ అబ్బా నీకు బాడీ సస్తా ఉందిరా లోపల, నీకు నోరు చేదెక్కి తినద్దురా, రెస్ట్ రా, నేను ఫైటింగ్ చేసుకుంటాను లోపల, నా ఇమ్యూన్ సిస్టమ్ అంతా రీబిల్డ్ చేసుకుంటాను స్వామి అని చెప్తే నువ్వు మళ్ళీ వేసుకొని తింటే ఎట్లా? అప్సైడ్ ఇవన్నీ. సో నేచర్ కరెక్ట్గా రివర్స్ చేస్తాను. అందరికీ మళ్ళీ 90 మార్కులు సైన్స్లో, ఫిజిక్స్లో 98. అరే సైన్స్ని రియల్ లైఫ్లో రిలేట్ చేసుకో, అప్పుడు లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది.